హరిహర వీరమల్ ట్రైలర్ ఎలా అనిపించిందండి? నన్ను అడుగుతున్నారా? మీరు చెప్పండి. చెప్పండి ఎలా అనిపించింది మీ ఒపీనియన్? మాకు ఎప్పుడు బాగుంటుంది. మాకు పవన్ కళ్యాణ్ గారిది ఎప్పుడెప్పుడు వస్తుందో ట్రైలర్ అని చూసాం, ఇరగదీస్తారు. యాక్చువల్లీ ఇట్స్ సో గుడ్. ఏమంటారు, ఎలక్ట్రిఫైయింగ్ పర్ఫార్మెన్స్. కళ్యాణ్ గారు చూస్తే ఎలా అనిపించిందండి మీకు? 5 సంవత్సరాలు అయిపోతుంది. ఎన్ని సంవత్సరాలు అండి వెయిట్ చేయించారు, ఫైనల్లీ వచ్చారా? మళ్ళీ వెళ్ళకండి. ఓకే, కళ్యాణ్ గారు ఇలాంటి లుక్లో ఫస్ట్ టైం కదా రావటం, ఎలా అనిపిస్తుంది? ఇట్స్ స్పెషల్. ఆయన ఏ లుక్ అయినా, ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన డైలాగ్, ఆయన ఫ్యాన్స్ అందరూ మాత్రం ఐ థింక్ వాళ్ళకి చాలు అనిపిస్తుంది. మా వచ్చేసారు బాగుంది, మాకైతే అలాగే హీ సూపర్. పవన్ కళ్యాణ్ మేనరిజం చేయరు ఒకసారి. నాకు రాదు, చంపేస్తారు నేను పాడు చేస్తే. ఇప్పుడు జై పవర్ స్టార్ అని రాంగ్ పర్సన్ ని అడిగారు. ఐ రియల్లీ లైక్ హిమ్ పర్సనలీ అండ్ ప్రొఫెషనల్లీ. ఐ రెస్పెక్ట్ హిస్ వర్క్ యాక్చువల్లీ. హరిహర వీరమల్లు ట్రైలర్ వచ్చింది, అఫీషియల్ ట్రైలర్. సో 5 years నుంచి సినిమా కోసం వెయిట్ చేస్తున్నాం కదా, మీకు ఎట్లా అనిపించింది ట్రైలర్? బేసిక్గా మేకల్ని వేటాడే పులిని చూసింటాం, కానీ బొబ్బులకే బొబ్బుల్లా ఉన్నాడు అన్న పవన్ అన్న. జై పవర్ స్టార్ బ్రో. ఒక్కొక్క అంటే ఇలాంటి లుక్స్ లో ఇంతవరకు ఏ సినిమాలో కూడా మనం చూడలేదు పవర్ స్టార్ గారిని. సో మరి ఈ లుక్స్ లో ఎట్లా అనిపిస్తున్నారు? లుక్స్లో అంటే మనం బ్యాక్ వెళ్ళినట్టయితే ఒక మూవీ మీకు ఐడియా ఉంటుంది, కెమెరామెన్ గంగతో రాంబాబు యాటిట్యూడ్ మీకు ఐడియా ఉందా? దానికి మించి ఉంది. మనం పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూడాలనుకుంటున్నాం అలాగే చూస్తున్నాం. ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్ అయితే ఒక వేరే లెవెల్లో ఉంది. బీజిఎం డైరెక్టర్ గారు చాలా బాగా చూపించారు. ఇంకా ముందుకి ఇంకా బాగా అంటే స్క్రీన్ ప్రెజెన్స్ అంటే ట్రైలర్ లో చూస్తేనే ఒక రకమైన గూస్ బంప్స్ వస్తాయి. సో ఆయన్ని చాలా గ్యాప్ తర్వాత సరైన మూవీలో చూస్తున్నాం, పాన్ ఇండియా మూవీలో చూస్తున్నాం. కళలు నెరవేరిపోతున్నాయి ఫ్యాన్స్. సో థియేటర్లు దద్దరిల్లిపోతాయో పేలిపోతాయో ఎవరికి అంత చెక్కం అనమాట. లాంగ్ టైం ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ స్క్రీన్ మీద చూడడం? అందుకని యాక్చువల్లీ చాలా మంది పవన్ కళ్యాణ్ గారిని ఫిట్నెస్ లెవెల్ గురించి తక్కువ అంచనా వేశారు. సో ఇందులో చూసిన ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ చూసిన తర్వాత ఆయన ఫిట్నెస్ లెవెల్ ఏంటి, ఆయన ఒక యాక్టింగ్ స్కిల్స్ ఏంటి, ఫైట్ సీక్వెన్స్ ఏంటి, చాలా మైండ్ బ్లోయింగ్గా ఉన్నాయి. నెవర్ ఎక్స్పెక్టెడ్ అనమాట ఆయన దగ్గర నుంచి. ఇంతకన్నా ఎక్కువ ఇవ్వచ్చు కూడా ఆయన. సో ఇంకా ఆయన అటిట్యూడ్లో ఆయన దీనికి ఉన్న క్రేజ్కి ఇది ఇంకా 50% మాత్రమే. ఇంకా ముందు ముందు ఇంకా వస్తుందేమో. మీరు చూసుకుంటే సరే నరసింహారెడ్డి కాస్త దాన్ని ఈక్వల్ చేసినట్టుగా అన్నదమ్ముల్ని సింహాన్ని బొబ్బుల్ని ఎలా పోల్చుతాం అన్న అక్కడ ఇందులో ఉండి ఒక అడవిలో ఉండి అన్న తమ్ముడు, అన్నకు మించిన తమ్ముడు. బ్రో మరి సీజీ వల్లనే సినిమా డిలే అయింది కదా, మరి సీజీ బాగాలేదు అంటున్నారు, మీరేమంటారు? గ్రాఫిక్స్ సీజీ వర్క్ అస్సలు బాగాలేదు అంటున్నారు. అంటే మనం ట్రైలర్ చూసి చెప్పకూడదు అన్నది. మూవీ చూడండి, ఫీల్ అవ్వండి. అంటే ట్రైలర్ కూడా మూవీలో నుంచే కట్ చేస్తారు కదా. ట్రైలర్లో ఇప్పుడు మనం చూడడానికి ఫ్యాన్స్కి ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి చూపించడానికి తప్ప అసలు కథ వేరే ఉంటుంది, బయట వేరే ఉంటుంది, లోపల వేరే ఉంటుంది. కొన్ని ట్రైలర్లు సినిమాకి రప్పించినా కొన్ని ట్రైలర్ ఫెయిల్ అయినా మూవీ ఒక రేంజ్లో ఉంటుంది. అన్నకి తిరగలేదు అనుకోండి పవన్ కళ్యాణ్ గారికి, చెప్పవసరం లేదు.